అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకా ఇంట్లోనే పిజ్జా చేస్తున్నానండి. పిల్లలు అయితే బయట నుండి ఆర్డర్ చేస్తామన్నారు. నేను అన్నాను ఇంట్లోనే చేస్తాను, మమ్మీ ఉంది కదా బయట నుండి ఎందుకు అనేసి అన్నానండి. అందుకనేసి ఇప్పుడు ఇంట్లోనే నేను పిజ్జా అనేది రెడీ చేస్తున్నాను. పిజ్జా కోసం నేను ఇక్కడ ఏమేమి చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను అనేది మీకు ఉండొచ్చు, డౌట్ ఉండొచ్చు. అయితే ఆ డౌట్ క్లీన్ కావాలంటే ఇంకా మీరు లాంగ్ వీడియో అయితే చూడండి. పిజ్జా ఎక్సలెంట్గా మనము బయట నుండి ఎలా తెచ్చుకుంటామో ఆర్డర్ పెట్టేసి సేమ్ ఆ మాత్రం అంటే దానికి ఏ మాత్రం తగ్గకుండా టేస్ట్ పిజ్జా అనేది నేను చాలా చక్కగా చేస్తున్నాను. ఎమ్మి టేస్టీ. అయితే మొత్తానికి అంత అయిన తర్వాత చూద్దాము. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ వచ్చేసి ఫోక్ తీసుకొని పించ్ చేస్తున్నానండి. అంటే ఇంక ఇలా పించ్ చేస్తే కనుక మనకు లోపల నుండి బాగా పిండి అనేది కుక్ అవుతుంది. అందుకనేసి లైట్గా అయితే ఇక్కడ నేను రోస్ట్ అయితే చేస్తున్నాను. రోస్ట్ అంటారా, ఏమంటారమ్మా? రోస్ట్ అయితే చేస్తున్నా. అంటే కొద్దిగా లైట్గా పచ్చివాసన పోవాలనేసి నేను ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ పైన నేను ఇక్కడ పించ్ చేస్తూ కొద్దిగా హీట్ ఎక్కిస్తున్నాను. పిజ్జా బేస్ ఇది చూస్తున్నారు కదా. పిజ్జా అయితే ఇప్పుడే జస్ట్ పెట్టేశాను, మొత్తానికి గ్రానిష్ చేసేసాను. గ్రానిషింగ్ చేసిన తర్వాత మొత్తానికి అయితే ఇప్పుడు మనం పిజ్జా అనేది ఇక్కడ మనకు ఓవెన్ లేకపోయినా కానీ సరే మనం స్టవ్ పైననే ఇలాగైతే సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తున్నాను. తర్వాత కుక్ అయిన తర్వాత చూద్దాము. ఇప్పుడైతే కవర్ చేసేద్దాము ప్లేట్తో. కవర్ చేసేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాం.